ఏఆర్సి హాస్పిటల్కి ఇదివరకు మేము వచ్చి చూపించుకున్నాము. మా భార్యకి 3 నెలలు గర్భం తాల్చి ఇప్పుడు అబార్షన్ అయిపోయింది. నగిరి గవర్నమెంట్ హాస్పిటల్లో అబార్షన్ అయింది. మరి ఇప్పుడు వీళ్ళ మాటల్లోనే మనం విందాము. హాస్పిటల్ లోపలికి పోదాం, చూద్దాం. మా మేడం పిలవండి మాట ఒకసారి. ఏమ్మా మేడం మేడం ఒకసారి పిలవండి. మేడం ఒకసారి పిలవండి. ఏఆర్సి హాస్పిటల్కి పిల్లకాయలు లేదనేసి ఎంతోమంది వస్తాం, ఏమారిపోతాం, డబ్బులు కడతాం, వీళ్ళు మన దగ్గర కట్టించుకుంటారు. కానీ వీళ్ళు చేసి కేరళ ఇచ్చేసి ఇప్పుడు మా భార్య 3 నెలలు ప్రెగ్నెంట్, వీళ్ళు ఈ నెల 4వ తేదీ ఇంజక్షన్ వేసి ఉండాల. ఇంజక్షన్ వేయలే. ఇంజక్షన్ వేయని వల్ల మాతల్లో చెప్పడం వల్ల మాకు ఇన్ఫర్మేషన్ ఇవ్వడం వల్ల ఇప్పుడు ఆ అమ్మాయికి అబార్షన్ చేయాల్సిన పరిస్థితి వచ్చింది. మళ్ళీ నా దగ్గర కూడా ఇంటర్వ్యూ తీసుకుంటారు, ఈ హాస్పిటల్ గురించి చెప్పండి అనేసి. అదే ఆ రూమ్లో మహాలక్ష్మి కూడా ఉంటుంది కదా, పిఎం ఆవిడ. ఇంత దుర్మార్గం హాస్పిటల్ ఉన్నాయి. నేను చెప్పా ఈ హాస్పిటల్ గురించి, మంచి హాస్పిటల్ అనేసి అని. ఇదేనా వీళ్ళు చేసే మంచి హాస్పిటల్? వీళ్ళు ఎందుకు నెగ్లిజెన్స్ చేశారో మొత్తం తెలియాలి. మొత్తం పాంప్లెట్లు కూడా తిరుపతే కాదు, నెల్లూరే కాదు, యూట్యూబ్ కానీ ప్రతి దాంతో వైరల్ అయ్యేట్టుగా నేను చేస్తాను. ప్రపంచం మొత్తం తెలిసే విధంగా నేను చేస్తాను. నా పేరు మునిశేఖర్, మాది కేవీబీపురం, చిత్తూరు, తిరుపతి జిల్లా, కేవీపురం మండలం. మా వైఫ్కి ప్రెగ్నెంట్ పోయింది 3 నెలలు. ఇప్పుడు ఆ ఫైల్ ఉంది కదా, ఫైల్ తీసుకుని రమ్మని. మా ఫైల్ ఉంది కదా, ఆ ఫైల్లో ఈ నెల 4వ తేదీ ఇంజక్షన్ వేసి ఉండాలి. అమ్మాయికి హార్ట్ బీట్ ఆగిపోయింది, పోయింది. డబ్బులు వేలు కట్టుకుంటారు కదా. మీ మేడానికి ఒకసారి ఫోన్ చేసి ఇవ్వండి, ఆవిడతో మాట్లాడతా. ఓకే సార్, you can't directly speak to her like that, sir. Okay, just be chill first. Okay, just calm down. Okay, నాకు ఇంగ్లీష్ రాదు, తెలుగులో మాట్లాడు. మాట్లాడేది ఏంలే. ఆ ఫైల్ ఒకసారి ఎత్తుకొచ్చినారు. నేను దాని ఫైల్ వీడియో తీసుకొని, ఫోటో తీసుకొని, ఇదే మరి డాక్టర్ పిల్లలు కలిగేదా డాక్టర్లు ఎంతోమంది ఉన్నారు కదా, వాళ్ళ దగ్గర పోయి నేను కూడా అవి చూపిస్తాను. ఇప్పుడు ఐయుఐ వేస్తే ఎన్నిసార్లు ఇంజక్షన్ వేస్తారో ఏమనేది కూడా తెలియాలి. వాళ్ళు చెప్తారు కదా మనకు సమాధానం. ఆ ఫైల్ అంతా ఫోటో తీసుకుంటాను నేను. ఫైల్ అడిగితే ఫైల్ తీసుకొని వెళ్ళిపోతా ఉన్నారు. ఆ ఫైల్ 4వ తేదీ మా వైఫ్కి ఇంజక్షన్ వేసి ఉండాలా. ఆ ఇంజక్షను వేయకుండా ఇప్పుడు హార్ట్ బీట్ ఆగిపోయింది. ఇప్పుడు మేడం లేచి వెళ్ళిపోయారు. చూడండి, అందరూ వెళ్ళిపోయారు. నర్సు ఇప్పుడు మేడం రూమ్లోనే ఉన్నాను. ఫైల్ ఎత్తుకొని వెళ్ళిపోయారు. ఆ ఫైల్ ఇప్పుడు 4వ తేదీ, ఇప్పుడు ఆ మేడం ఇందాక చెప్పింది నా తెలిసింది. చూశారు కదా ఫైల్ ఎత్తుకొని వెళ్ళిపోయిన సన్నివేశాన్ని. మరి ఇప్పుడు ఇక్కడ కనిపిస్తున్న ఏఆర్సి హాస్పిటల్ ఎవరైతే లెఫ్ట్ సైడ్ రిబ్బన్ కటింగ్ చేయడానికి లెఫ్ట్ సైడ్ పట్టుకొని ఉన్నారో ఆమె లేడీస్ ఎండి మహాలక్ష్మి మేడం గారు. ఆమె ఓనరు ఈ ఏఆర్సి హాస్పిటల్. ఈ 36 బ్రాంచ్లో ఏమో ఉన్నాయని చెప్పుకొచ్చారు. ఈ 36 బ్రాంచ్లు ఉండొచ్చు, ఇంకా ఎక్కువే ఉండొచ్చు. ఈ ఒక ఆలోచన ఏమిటంటే, ఈ కార్పొరేట్ హాస్పిటల్ ఎవరైతే బెడ్లు లేని వాళ్ళకి బెడ్లు కలిగిస్తామని కార్పొరేట్ హాస్పిటల్, ప్రైవేట్ హాస్పిటల్ ఉన్నాయో ఆ హాస్పిటల్ అంతా కూడా ఈమె పడగొట్టేసి వాళ్ళంతా డౌన్ చేసి ఈమె వేలాది రూపాయలు కాదు లక్షల్లో కోట్లలో సంపాదించాలనేసిన ఒక ఆలోచన ఈమెదనమాట. ఈమెది ఒట్టి నటన. పేదవాళ్ళని పిండి వేస్తారు, డబ్బులు దోచేస్తారు.
తెలుసుకోండి. ఈ ఏఆర్సీ హాస్పిటల్ని సీజ్ చేయించాలంటే అందరూ ఒకటవ్వాలి. తిరగకూడదు. ఇప్పుడు ఫైల్ ఎత్తుకుని లోపలికి వెళ్ళిపోతే ఎట్లా? మీరు తెలియపరిచారా? నాలుగో తేదీ ఇంజక్షన్ వేయాలని మీరు తెలియపరిచారా నాకు? డబ్బులు మటుకు వేలు లక్షలు కట్టించుకుంటున్నారు కదా. 4వ తేదీ ఇంజక్షన్ మెడిసిన్ ఉన్నదని మీరు తెలియపరిచారా? ఏమంతా నెగ్లెక్టా ఏఆర్సీ హాస్పిటల్లో? ఏఆర్సీ హాస్పిటల్ అంత నెగ్లెక్ట్ అనే. ఇప్పుడు ఫైల్ ఎత్తుకొని ఫైల్ దిద్దేసేదానికి ఎత్తిపోయారు ఫైళ్ళు. ఓకే సార్, డోంట్ గెట్ టెన్షన్ సార్. ఫైల్ 4వ తేదీ ఇంజక్షన్ ఉందండి. ఇంజక్షన్ ఉంది, మెడిసిన్ ఇచ్చుండాలా. ఇచ్చుంటే ఇప్పుడు ఆ ప్రెగ్నెంట్ హార్ట్ బీట్ ఆగి ఉండదు, పోయింది. ఇప్పుడు ఫైల్ ఎత్తుకొని లోపలికి పోతున్నారు. ఫైల్ ఎత్తుకొని నేను వీడియో అంతా తీసా, మొత్తం మునిపించేస్తా, సీజ్ చేపిస్తా అన్ని హాస్పిటల్లో. నా వల్ల అవుతుంది. ముని యూట్యూబ్ ఛానల్ అన్నీ ఉన్నాయి నాకు, ఎడిటింగ్ మొత్తం తెలుసు. ఆమె అక్కడ టీవీలో కనిపించే ఆమె మహాలక్ష్మి మేడం. మహాలక్ష్మి మేడం మహా అద్భుతాలు చేస్తుంది. ఊరికే ఒట్టి నటనే ఆమెది, ఏమున్నది ఆడ. మన దగ్గర చెప్పిస్తుంది, నటించి ఇట్లా చెప్పండి అట్లా చెప్పండి మా హాస్పిటల్ గురించి గొప్పగా. ఎంతోమంది పేదవాళ్ళ దగ్గర లక్షలాది వేలాది రూపాయలు తీసుకుంటాము, కోట్లాది రూపాయలు గుంజుకుంటాము అని చెప్తుంది మహాలక్ష్మి మేడం. మొత్తం పాంప్లెట్ అంతా పంచుతా, పత్రికలు పంచినట్టు పంచుతా. నేను హ్యాండిక్యాప్ని చూడండి, నడుముకి డ్యామేజీ, కాల్ డ్యామేజీ. ఫైల్ 4వ తేదీ ఇంజక్షన్ ఉంది. ఆ ఇంజక్షన్ 4వ తేదీ ఇప్పుడు మేడం చెప్పింది, అవును 4వ తేదీ ఉందని. వాళ్ళు చేసిన తప్పుకి ఆ మేడం కానీ ఇప్పుడు ఇక్కడ పనిచేసే ఎవరైతే సిస్టర్లు ఉన్నారో వాళ్ళు ఫోన్ చేసి చెప్పుండాలి, మాకు చెప్పలా. ఆ ఇంజక్షన్ ఆ మెడిసిన్ వాడకపోయే కాడికి ఇప్పుడు మా భార్యకి 3 నెలలు గర్భం, ఆ హార్ట్ బీట్ అనేది ఆగిపోయింది వీళ్ళు చేసిన నెగ్లెక్ట్కి. ఇదేనా ఏఆర్సీ హాస్పిటల్లో వస్తే అందరికీ పిల్లకాయలు కలుగుతారు అని నాటకాలు బూటకాలు చెప్పేది వీళ్ళు. మొత్తం పాంప్లెట్లు కొట్టిపోయి మొత్తం ప్రతి హాస్పిటల్లో చూపిస్తాను నేనంటే ఏందో.